ఈ వీడియోలో మనం భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్ 56 గురించి తెలుసుకుంటున్నామండి. సెక్షన్ 56 ఏమి తెలియజేస్తుందంటే, జైలు శిక్ష విధింపదగ నేరములను ఒక నేర ప్రోత్సాహకుడు నేరము చేయమని ప్రోత్సహించినప్పుడు ఆ నేరము జరగకపోతే నేర ప్రోత్సాహకుడికి ఎలాంటి శిక్ష విధించబడుతుందనేది ఈ సెక్షన్ వివరిస్తుందండి. అంటే నేరము చేయువాడు ఒకతనికి నేరము చేయమని చెప్పి ప్రోత్సహిస్తాడు. అది జైలు శిక్ష విధింపదగ నేరము, యావజ్జీవ కారాగార శిక్ష, మరణశిక్ష లాంటి నేరము కాకుండా కేవలము జైలు శిక్ష విధించదగ నేరం అన్నట్టు. అలాంటి నేరమును ప్రోత్సహించినప్పుడు నేరము చేయువాడు ఆ నేరము చేయకపోతే, అంగీకరించకపోతే, చేయనని చెప్పేస్తే ఆ నేర ప్రోత్సాహకుడికి ఆ జైలు శిక్షలో 4వ వంతు మించకుండా జైలు శిక్ష విధించబడుతుంది. ఆ నేర ప్రోత్సాహకుడికి జైలు శిక్ష ఎంత ఉంటుందో అందులో 1/4వ వంతు మించకుండా జైలు శిక్ష ఉంటుందండి. కొన్ని ఉదాహరణలు చూద్దామండి. ఏ అనేతను ఒక ప్రభుత్వ ఉద్యోగికి తనకి అధికారాన్ని వినియోగించి తనకు లాభము చేకూర్చేలా చేయమని చెప్పి ఏ ప్రభుత్వ ఉద్యోగిని నేరం చేయమని చెప్పేసి ప్రోత్సహించినట్టు చేస్తాడండి. దానికి ప్రభుత్వ ఉద్యోగి నిరాకరిస్తాడు. ఇలా నిరాకరించినా కానీ మన నేర ప్రోత్సాహకుడు ఏకి జైలు శిక్ష విధించబడుతుందండి, శిక్షార్హుడు అవుతాడు. మరో ఎగ్జాంపుల్, ఏ అనేతను బి అనేతనుకు తప్పుడు సాక్ష్యం చెప్పమని చెప్పేసి ప్రోత్సహిస్తే బి అనేతను నిరాకరిస్తే అలాంటి సందర్భంలో కూడా ఏ నేర ప్రోత్సాహం కింద శిక్షార్హుడు అవుతాడండి. థ్యాంక్ యూ సో మచ్. బిఎన్ఎస్లోని సెక్షన్లన్నీ నేను ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్క సెక్షన్ గురించి వివరిస్తానండి. కేస్ లాస్ వివరిస్తాను. ఇండియాస్లోని కొన్ని భూ చట్టాలను, కొన్ని చట్టాలను నేను ఈ వీడియో రూపంలో తీసుకురావాలనుకుంటున్నాను. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. చట్టాలను, న్యాయాలను తెలుసుకోవడం అందరి బాధ్యతనండి. తెలుసుకోకుండా చాలామంది చాలా నేరాలకు గురవుతున్నారు. షేర్, సబ్స్క్రైబ్, లైక్ అండి. థ్యాంక్ యూ సో మచ్.